అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 191. నీ బిడ్డకు తండ్రి ఎవరు? ఇక స్టోరీలోకి వెళ్తే, శ్రీరామ్ దాత్రులు కలిసి చేసిన డ్యాన్స్ వీడియో షూట్ చేసిన అరుణ్ ఆ వీడియోను ఎవరికీ చూపించకుండా ఉండాలంటే ఇక ముందు ఎలాంటి అక్రమాలు చేయనని మాట ఇవ్వమని దాత్రిని అడిగాడు. అతని మాటలు విన్న దాత్రి ఒక్క క్షణం మౌనంగా చూసింది. అప్పుడు అరుణ్, సరే, నీకు ఇష్టం లేదంటే నేనేం నిన్ను ఫోర్స్ చేయను, ఇప్పుడే ఈ వీడియోను అక్షయ్ పేరెంట్స్కి చూపిస్తాను అని అన్నాడు. అది వినగానే దాత్రి కంగారుగా, వద్దొద్దు, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నేను ఇంకెవరిని బాధ పెట్టే పనులే చేయను అని అంది. ఆ మాటకు అరుణ్ చిన్నగా నవ్వాడు. అప్పుడు దాత్రి, అరుణ్, నువ్వు చెప్పినట్లే చేస్తానని మాటిచ్చాను కదా, ఇప్పుడైనా ఆ వీడియో డిలీట్ చేస్తావా అని అడిగింది. ఆ మాటకి అరుణ్ ఆమెను ఎగతాళిగా చూసి, డిలీట్ చేయాలా? నేను డిలీట్ చేస్తానని నీకు చెప్పలేదే. అయినా నీ మాటలు నమ్మి డిలీట్ చేస్తే నాకన్నా పిచ్చివాడు ఎవరూ ఉండరు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు అనుకోవద్దు. మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరగామని నువ్వే చెప్పావు కదా. నీ స్వభావాన్ని నాకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. నువ్వు, నీ బిహేవియర్ సరిగ్గా ఉన్నాయని నాకు నమ్మకం వచ్చే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్పాడు. ఆ మాటకు దాత్రి మౌనంగా చూడడంతో అప్పుడు అరుణ్, సరే, నీకో మాటిస్తున్నాను, ఇప్పుడు వరకు జరిగిన దాని గురించి నేను మాట్లాడను, కానీ నువ్వు ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం కలిగిస్తే మాత్రం ఈ వీడియో నేరుగా న్యూస్ హెడ్లైన్స్లో ఉంటుంది అని హెచ్చరించి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. దాంతో దాత్రి ఒక్కసారిగా తన శరీరంలోని శక్తినంతా ఎవరో లాగేసినట్లు సోఫాలో కూలబడింది. ఆమె ముఖం భయంతో నిండిపోయింది. అతను వెళ్ళిన వైపే చూస్తూ, అరుణ్ ఇంతకు ముందులా లేడు, అతనిలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేనేదైనా చేస్తే అరుణ్ ఆ వీడియోను బయట పెట్టినా ఆశ్చర్యం లేదు అని అనుకుంది. ఇప్పుడు అరుణ్ చేతిలో వీడియో ఉంది కాబట్టి స్నేహను చంపాలనుకున్న ప్లాన్ను టెంపరీగా డ్రాప్ చేయాలని ఆలోచించింది. ఆ ఆలోచనకి ఆమెకు సరిగ్గా అనిపించడంతో ఆమె విసుగ్గా, ఛీ, ఈ అరుణ్ను ఇక్కడ కలవడం నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణం అరుణ్ ఫోన్లో ఉంది అని గొనుక్కుంటూ సోఫాల నుండి లేచి కోపంగా ముందుకు నడిచింది. దారిలో అడ్డుగా పడి ఉన్న ఆ శ్రీరామ్ క్లయింట్ను ఒకసారి కోపంగా చూసి, నన్ను కాల్ గర్ల్ అంటావా అంటూ ఒక్కసారిగా ఆవేశంతో కాలెత్తి అతన్ని కడుపులో గట్టిగా లాగి పెట్టి కొట్టింది. దాంతో మత్తులో ఉన్న అతను నొప్పితో మెల్లగా మూలిగాడు. అప్పుడు ఆమె వాడిని చిరాగ్గా చూస్తూ, ఆ అరుణ్ ఇప్పుడు నా దగ్గర మాట తీసుకోకపోయినట్లయితే రేపటి కల్లా నువ్వు శవమై ఉండేవాడివి అని విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్ళింది. పక్కన ఉన్న ప్రైవేట్ రూమ్ గ్లాస్ డోర్లో నుండి వెళ్ళిపోతున్న దాత్రిని చూస్తూ ఉన్నాడు అరుణ్. అతని చేతిలో వైన్ గ్లాస్ ఉంది. ముఖం నిరాశతో నిండిపోయి ఉంది. అతని హృదయం ఆమెను కంట్రోల్ చేశానన్న ఆనందం కన్నా ఆమె ఎప్పటికీ మారదన్న నిస్పృహలోనే ఉంది. సాయంత్రం 4 గంటలు అవుతూ ఉండగా స్నేహకు ఇంట్లో ఉండి బోరుగా అనిపించింది. దాంతో పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళి కాసేపు చల్లగాలి పీల్చుకొని వద్దామని అనుకుంది. విజయ్ కాసేపటి క్రితమే తోటలో నుంచి తీసుకొచ్చిన కాయలన్నీ ఇంట్లో పెట్టి కాసేపట్లో వస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు. దాంతో ఇప్పుడు ఆమె ఒంటరిగా బయటకు వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని వెంటనే వచ్చేస్తాను, ఇలా ఒక్కదాన్నే ఉంటే పిచ్చెక్కేలా ఉంది అని అనుకుంటూ ఇంటి నుండి బయటకు వచ్చి పార్క్ వైపు నడవడం మొదలుపెట్టింది. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆమె వెనకే ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించడంతో చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. దాంతో మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. మరి కాసేపటికి మళ్ళీ తననెవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. దాంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. కానీ ఈసారి కూడా ఎవరు కనిపించకపోవడంతో, నేనేమైనా భ్రమపడుతున్నానా? ఇన్ని రోజులు అందరికీ దూరంగా ఉండడం వల్ల నన్నెవరో వెంటాడుతున్నట్లు నా మనసు ఫీల్ అవుతుందా? లేక అభయ మనుషులు ఎవరైనా నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నారా
అభయ్ నా గురించి కేర్ తీసుకుంటాడు కాబట్టి ఇలాంటి పనులు చేసినా ఆశ్చర్యం లేదు అని తనలో తానే అనుకుంటూనే పార్కులోకి వెళ్ళింది. ఆ పార్కు ఊరికి దూరంగా ఉండడంతో ఎలాంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా పచ్చని చెట్లతో కలకల్లాడుతోంది. అరుదైన పూల మొక్కలు అక్కడక్కడ నాటి ఉన్నాయి. వాటిని చూడగానే స్నేహ మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. పార్క్లో దూరంగా కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపించారు. మరికొంతమంది పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. స్నేహ కూడా మెల్లగా కాసేపు పార్క్లో అటు ఇటు నడిచి ఆ తర్వాత అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చొని పార్క్ని చూస్తూ ఉంది. ఇంతలో దూరం నుండి ఒక బాల్ దొర్లుకుంటూ వచ్చి కూర్చొని ఉన్న ఆమె కాళ్ళ దగ్గర ఆగింది. దాంతో ఆ బాల్ ఎక్కడి నుండి వచ్చిందా అని స్నేహ తల తిప్పి చూసింది. అక్కడ ఎదురుగా ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, సారీ ఆంటీ, బాల్ మీకు తగిలిందా అని అడిగాడు. అప్పుడు స్నేహ బాల్ తీసి నవ్వుతూ ఆ బాబుని దగ్గరకు పిలిచి బాల్ అతని చేతినికిస్తూ, లేదు నాకేం తగలలేదు అని అంది. వెంటనే ఆ బాబు నవ్వుతూ థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. స్నేహ వెళ్ళిపోతున్న ఆ పిల్లాడి వైపే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆమెకు సడన్గా యువన్ గుర్తుకు వచ్చాడు. నా యువన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని అప్రయత్నంగానే అనుకుంది. కానీ ఆ వెంటనే ఆమె కళ్ళ ముందు అక్షయ్ మొదలాడు. ముగ్గురు కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినప్పుడు ఎంతగా అల్లరి చేస్తూ ఎంజాయ్ చేశారో గుర్తు చేసుకుంది స్నేహ. కానీ వెంటనే అవన్నీ గడిచిపోయిన రోజులని మళ్ళీ తిరిగి రావని తనకు తానే గుర్తు చేసుకొని ఆ జ్ఞాపకాల నుంచి వెంటనే బయటకు రావడానికి ప్రయత్నిస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ ఆలోచనను పక్కకు నెట్టింది. కాసేపటి తర్వాత నెమ్మదిగా బెంచ్పై నుంచి లేచి ఇంటికి వెళ్ళి కాసేపు యువన్తో మాట్లాడి ఆ తర్వాత యువన్ను ఆ ఇంటి నుంచి బయటకు ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయాలి అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకు నడిచింది. వెళ్ళిపోతున్న స్నేహను దూరంగా ఉన్న చెట్టు పక్కన నుంచొని ఉన్న అక్షయ్ గమనిస్తూ ఉన్నాడు. ఆమె తన ఇంటి నుంచి బయటకు వచ్చిన క్షణం నుండి అక్షయ్ ఆమెను నిశ్శబ్దంగా ఫాలో అవుతూ ఉన్నాడు. స్నేహ పార్కులో ప్రశాంతంగా కూర్చొని ఉండడంతో ఆమెను చూసిన అక్షయ్ మనసుకి కూడా హాయిగా అనిపించింది. స్నేహ వైపు చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో సున్నితత్వం, ఆమెను చూస్తున్నాననే ఆనందంతో పాటు దూరం నుండే ఆగిపోవాల్సి వచ్చిందని బాధ కూడా ఉంది. ప్రస్తుతం స్నేహ తన ఇంటి వైపు వెళ్తుండడంతో అక్షయ్ కూడా ఆమె ఇంటి వరకు సేఫ్గా వెళ్ళిందా లేదా అని చూడాలని ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆమె పార్క్ నుండి బయటకు వచ్చి 4 అడుగులు వేసిందో లేదో ఆమె పక్కనే ఒక కారు వచ్చి ఆగింది. బ్లాక్ కలర్లో ఉన్న ఆ లగ్జరీ ఫెరారీ స్పోర్ట్స్ కార్ని చూడగానే స్నేహ నుదురు ముడుచుకుంది. హఠాత్తుగా ఆమె మనసులో ఏదో భయం కలగడంతో ఆమె వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళబోయింది. కానీ ఇంతలో కార్ విండో గ్లాస్ ఓపెన్ చేశాడు అభయ్. అతన్ని చూసిన స్నేహ వెంటనే తన ప్రయత్నాన్ని ఆపి ఆశ్చర్యపోతున్నట్లుగా నోరు తెరిచి, అభయ్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. కానీ అంతలోనే నాలుగు ఖర్చుకుంటూ, ఇక్కడ అభయ్ ఇల్లుంది, అలాంటప్పుడు అతను ఇక్కడ ఏం చేస్తున్నాడని అడగడానికి నాకేం హక్కు ఉంది అని అనుకుంది. అప్పుడు అభయ్ వెంటనే తన కళ్ళకున్న సన్ గ్లాసెస్ తీసి ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని చదువుతూ చిన్నగా నవ్వి, నువ్వు నన్ను చాలా మిస్ అవుతున్నావని అనిపించింది, అందుకే ఒకసారి కనిపిస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ అతని వైపు చిరుకోపంగా చూసింది. మరోవైపు దూరం నుంచి అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తున్న అక్షయ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఎదురు పడలేని పరిస్థితుల్లో ఉండడంతో అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిలబడ్డాడు. కానీ అంతలోనే ఆలోచిస్తూ, ఆమె నా మనిషి, ఇప్పుడు అవసరానికి అతను హెల్ప్ తీసుకున్నంత మాత్రాన ఆమె గురించి నేను భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఇప్పుడు నేను ఆవేశపడితే ఆమె మళ్ళీ ఇక్కడి నుంచి కూడా తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఇలా ఒక చోట ఉంచి మరో చోటుకి తిరిగేలా చేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు. అతను చూస్తూ ఉండంగానే అభయ్ కారెక్కింది స్నేహ. అక్షయ్ తన మనసుకి ఎంత సమాధానం చెప్పకున్నా ఆ దృశ్యం చూడగానే అతని ముఖం నల్లబడిపోయింది. వెంటనే అక్షయ్ కూడా తన కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచిస్తూ, స్నేహ ఇప్పుడు బయటకు వెళ్తోంది. ఇప్పుడు ఆమె అనుకోకుండా దాత్రి కంటపడితే ఆమె ఈ విషయాన్ని వెంటనే మా అమ్మ నాన్నలకి చెప్తుంది.
అప్పుడు స్నేహ మళ్ళీ ఇబ్బందుల్లో పడుతుంది అని అనుకొని వెంటనే త్రిపాఠికి కాల్ చేసి ఆ దాత్రి ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి ఒక్క నిమిషం బాస్ అని చెప్పి వెంటనే తన కంప్యూటర్లో చెక్ చేసి ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు బాస్, ఇప్పుడే మన డార్క్నెట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పాడు. దాంతో అక్షయ్ కొంచెం తృప్తిగా తలూపి ఓకే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళి తన కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి అభయ్ కారులో ఉన్న స్నేహ చుట్టూ చూసి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అయోమయంగా అడిగింది. అప్పుడు అభయ్ ఆమె అందమైన కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి చిన్నగా నవ్వుతూ నేనిప్పుడు నిన్ను నా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాను, వాళ్ళు నిన్ను చూసి చాలా సంతోషిస్తారు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కొంచెం సీరియస్గా అభయ్ జోక్స్ కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అని అడిగింది. అప్పుడు అభయ్ నవ్వుతూ అయితే నువ్వు కంగారు పడకుండా నాతో రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు. దాంతో స్నేహ ఏం మాట్లాడకుండా కూర్చుంది. కాసేపట్లో కార్ క్లౌడ్ ప్యాలెస్ ముందు ఆగింది. అది చూసిన స్నేహకు ఒక్కసారిగా ఆమె మరో లోకంలో అడుగుపెట్టినట్లు అనిపించింది. ఆ క్లౌడ్ ప్యాలెస్ ఆమెకు గతంలో ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. తన తండ్రి రంగనాథ్ ముందుగా ఆమెను అక్కడే అమ్మేశాడు. ఆ రోజు అక్షయ్ తన కోసం ప్రెస్టీజియస్గా సంపాదించుకున్న కొన్ని కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ను తన కోసమే అభయ్కిచ్చాడు. ఆ క్షణం నుండి స్నేహ అతనితో ప్రతి క్షణం ప్రేమలో పడుతూ వచ్చింది. అభయ్ కార్ దిగి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ స్నేహ అక్కడే కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. దాంతో లోపలికి వెళ్ళబోతున్న అభయ్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఆలోచనలో పడడం గమనించి ఖచ్చితంగా ఆమె అక్షయ్ గురించి ఆలోచిస్తుందని ఊహించాడు. ఆ ఆలోచన రాగానే అతనికి అక్షయ్పై కొంచెం అసూయ కలిగింది. స్నేహ లాంటి ఒక అందమైన మనసున్న అమ్మాయి ప్రేమను అక్షయ్ పొందగలిగాడని జల్సీ వచ్చింది. కానీ వెంటనే తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఇంకా అక్కడే ఏం చేస్తున్నావు, లోపలికి రా అని పిలిచాడు. అప్పుడు స్నేహ కార్ దిగి అభయ్తో కలిసి లోపలికి వెళ్ళింది. అభయ్ ఆమెను నేరుగా తన రూమ్లోకి తీసుకెళ్లాడు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ రకరకాల వంటకాలతో నిండిపోయింది. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ అర్థం కానట్లుగా అభయ్ వైపు చూసింది. అప్పుడు అభయ్ ఆమెను చూసి నవ్వి తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోవచ్చు, ముందు తినడం మొదలుపెట్టు అన్నాడు. అంత దూరం వచ్చి అభయ్ తనను డిన్నర్ కోసం తీసుకొస్తాడని ఆమె ఊహించలేదు. అయినా టేబుల్పై ఉన్న నోరూరించే వంటకాలను చూస్తే ఆమెకు కడుపులో బాగా ఆకలేసినట్లు అనిపించింది. దాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి మౌనంగా టేబుల్ ముందు కూర్చొని గబగబా డిన్నర్ చేయడం మొదలుపెట్టింది. అభయ్ కూడా ఆమె ఎదురుగానే కూర్చొని డిన్నర్ చేయడం మొదలుపెట్టాడు. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా స్నేహ, నువ్వు రంగనాథ్ ఇండస్ట్రీస్ ఎండి రంగనాథ్ కూతురివా అని అడిగాడు. హఠాత్తుగా తన నోటి నుండి వచ్చిన ప్రశ్నను విని స్నేహ షాక్ అయింది. తన తండ్రి గుర్తు రావడంతో ఆమె ఒక క్షణం ఆవేశంగా మారిపోయింది. ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించకూడదని, అతని కంట పడకూడదని అనుకుంది. కానీ ఇప్పుడు అభయ్ ఉన్నట్టుండి ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో ఆమెకు అర్థం కాలేదు. అయినా అభయ్ ప్రశ్నకు సమాధానమిస్తూ నిజమే, కానీ అది ఒకప్పుడు. ఎప్పుడైతే అతను నన్ను ఈ క్లౌడ్ ప్యాలెస్కి అమ్మేశాడో ఆ క్షణం నుండి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకిప్పుడు తల్లిదండ్రులు ఎవరూ లేరు అని సమాధానం చెప్పింది. ఆమె ముఖంలో అంత కోపం ఎందుకు వచ్చిందో అభయ్కి అర్థమైంది. ఆ రోజు రంగనాథ్ తన దగ్గరికి వచ్చి తన కూతుర్ని క్లౌడ్ ప్యాలెస్కి అమ్మేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ రోజు అతని ముఖంలో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కానీ, తప్పు చేస్తున్నానని భావన కానీ కనిపించిన గుర్తులేదు. అది తలుచుకోగానే అభయ్కి హఠాత్తుగా స్నేహపై చిన్నపాటి సానుభూతి కలిగింది. దాంతో కాసేపు మౌనంగా ఉన్న అభయ్ కాసేపటికి మళ్ళీ ఆమెను ప్రశ్నిస్తూ, నువ్వు వైభవ్ అనే వ్యక్తిని ప్రేమించావని, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావని కూడా నేను విన్నాను. ఇప్పుడు ప్రస్తుతం అతను మీ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడట కదా అని అన్నాడు. అభయ్ నోటి నుండి ఆ ప్రశ్నలు విన్న స్నేహకు ఒక క్షణం ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఆమె, అభయ్ ఈరోజు నీకేమైంది, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అని అడిగింది. తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా
స్నేహ తనను ఎదురు ప్రశ్నించడంతో అభయ్ చిన్నగా నవ్వి తన ప్లేట్లో ఉన్న ఫుడ్ను నోట్లో పెట్టుకొని తీరిగ్గా నమిలాడు. ఆ తర్వాత నెమ్మదిగా, నీ కొడుక్కి అసలైన తండ్రి ఎవరా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అభయ్ నిజంగానే తానేం ఆలోచిస్తున్నాడో ధైర్యంగా చెప్పాడు. కానీ ఆ టైంలో అభయ్ ప్రశ్నలు మాత్రం ఆమెకు ఇబ్బందిగా అనిపించాయి. ఒక్కసారిగా 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలతో పాటు ఆ తర్వాత విదేశాల్లో ఆమె పడిన కష్టాలు, బాధలు అన్నీ సినిమా రీల్లా ఆమె కళ్ళ ముందు తిరిగాయి. తన తండ్రి అవగాహన రాహిత్యం, సవతి తల్లి వేధింపులు, చెల్లెలి సాధింపులు, ఆమె చేసిన మోసం అన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ గుర్తు చేసుకున్న స్నేహ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని, యువన్ తండ్రి ఎవరో నాకు తెలియదు అని సీరియస్గా సమాధానం చెప్పింది. ఆ మాట విని అభయ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. స్నేహ చెప్పిన సమాధానం అభయ్లో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తించింది. యువన్ పుట్టుక గురించి నిజం తెలుసుకున్న తర్వాత అక్షయ్ స్నేహల బంధం ఏ మలుపు తిరగబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.